పర్యాయాలు శ్రీకాకుళం నియోజకవర్గంకి శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా ఆజాద్ శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పల్ సూర్యనారాయణ గారు. నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ ఆవేదన కలుగుతుంది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇమ్మీడియట్గా వెళ్ళమని చెప్పడం, ఈరోజు మేము రావటం జరిగింది. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు అప్పల్ సూర్యనారాయణ యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్పాం. రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేస్తాం. అప్పల్ సూర్యనారాయణ గారు ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఇప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఓకే. తండ్రి సమానులు శ్రీ గుండ అప్పల్ సూర్యనారాయణ గారు ఈరోజు మృతి చెందడం శ్రీకాకుళం జిల్లాకి అలాగే తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన లోటు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు పార్టీతోనే ఉండి తెలుగుదేశం పార్టీకి కృషికి బలోపేతంకి ఎంతో కృషి చేశారు. అలాగే ఈ నియోజకవర్గం అభివృద్ధికి కూడా ఆయన సుదీర్ఘకాలం పాటు ఎన్నో సేవలు అందించారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం.